హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ థాట్స్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే ఇంట్లో పూజ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. పూజ అయిన తర్వాత నేను నా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాను. మా సరౌండింగ్లో 2 టెంపుల్స్ ఉన్నాయండి, కానీ ఒక టెంపుల్ చాలా రష్గా ఉంటుంది. ఇంకొక టెంపుల్ కొంచెం దూరమేనండి, కాకపోతే ఆ టెంపుల్లో దర్శనం బాగా జరుగుతుంది. అందుకని మేము అక్కడికి వెళ్ళిపోయాము. ఉడా రోడ్డులో ఉన్న ఖుషీ జంక్షన్ దగ్గర శివాలయం అండి, చాలా బాగుంటుంది. అక్కడ అందరు దేవుళ్ళు ఉంటారు. సో మేమందరం కలిసి అక్కడికి వెళ్ళిపోయాము. అన్ని టెంపుల్స్లో ఉన్నట్టు సర్వదర్శనము అండ్ స్పెషల్ దర్శనము అనేవి ఏమీ ఉండవండి ఈ టెంపుల్లో. అందరూ ఒకే క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవడమేనండి. మేమైతే టెంపుల్కి వచ్చేసామండి. టెంపుల్కి వెళ్ళే దారి ఇదే. దారిలో ఆవులు కూడా ఉన్నాయండి. పూజకు కావాల్సిన పూజ సామాను మొత్తం అక్కడే దొరుకుతుంది. అభిషేకానికి కావాల్సిన వస్తువులు కూడా దొరుకుతాయండి. మేమైతే అభిషేకానికి కావాల్సిన వస్తువులు తీసుకొని టెంపుల్లోకి బయలుదేరాము. చాలా క్రౌడ్ ఉందండి. మాకైతే దర్శనం చేసుకోవడానికి కూడా 1 గంట పట్టేసింది టైము. ఆ మహాశివుని దర్శనం కోసం జనాలు ఎంతసేపు అయినా వెయిట్ చేస్తారు కదండి. ఫైనల్గా మేమైతే టెంపుల్లోకి వెళ్తున్నామండి. ముందుగా ఆ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్నామండి. తర్వాత పరమేశ్వరుని దర్శనం కూడా చేసుకున్నాము. అయితే నాకు వీడియో తీయటం అంత క్రౌడ్లో కుదరలేదండి. వీడియో లాస్ట్లో ఫోటో యాడ్ చేశాను. తర్వాత అదే టెంపుల్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. తర్వాత ఆ శ్రీరామచంద్రుని కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నాము. తరువాత బాలసుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్నామండి. అదే టెంపుల్లో బాబా గారు రాఘవేంద్ర స్వామి కూడా ఉంటారు. వారిని కూడా దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. పులిహోర ప్రసాదంగా ఇచ్చారండి. పులిహోర చాలా టేస్టీగా ఉంది, తినేసాము. ఇదైతే మా ఊరిలో జరిగే శివరాత్రి అండి. మా ఊరిలో ఉండే కోటయ్య స్వామి టెంపుల్కి చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలామంది పెద్ద పెద్ద ప్రభలు కట్టుకొని వస్తారండి. కరెంటు ప్రభలు, చిన్నపిల్లలు అయితే చిన్న చిన్న ప్రభలు కట్టుకొని చాలా కోలాహలంగా వెళ్తూ ఉంటారండి. చూడడానికి చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్లో టెంపుల్లో ఉండే దేవుళ్ళందరివి ఫొటోస్ తీసి పెట్టానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక్కసారి ఆ మహాశివుని ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ హ్యాపీ శివరాత్రి అండి అందరికీ. బాయ్.